ఇప్పుడు సింగిల్ స్టిక్ క్లాస్ 2లో స్టిక్ లాస్ట్ లో పట్టుకొని ఇలా అవుట్ సైడ్ సర్కిల్స్, నెక్స్ట్ ఇలా ఇన్సైడ్ సర్కిల్, తర్వాత ఇలా హెడ్ పై నుంచి ఫ్రంట్ కి బ్యాక్ కి సర్కిల్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఇలా అవుట్ సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది చేయడానికి మన ఎల్బో అనేది ఒక స్టిక్ ఎండ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టి ఇలా స్టిక్ మీద పెట్టాలి. మన ఫింగర్స్ ఎక్కడికైతే వచ్చాయో అక్కడ స్టిక్ ఇలా పట్టుకోవాలి. ఇంకొక హ్యాండ్ ఇలా సపోర్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ చేద్దాం. ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా రైట్ షోల్డర్ పక్క వచ్చేలా పెట్టుకోవాలి. ఇది 1. ఇక్కడ నుంచి ఇలా కింద పెట్టాలి. ఇది 2. ఇప్పుడు ఇలా కింద నుంచి ఇలా పైకి లేపాలి. ఇది 3. ఓకే, 1 2 3. సో ఇప్పుడు ఈ 3 కలిపి ఒక సింగిల్ కౌంట్ లో చేయాలి. ఈ టైప్ లో ఇలా ఒక సింగిల్ కౌంట్ లో ఈ టైప్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇటువైపు బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ చేయడానికి రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కింద పెట్టాలి. ఇది 2. ఇప్పుడు ఇలా కింద నుంచి ఇలా పైకి లేపాలి. ఇది 3. ఓకే, 1 2 3. నెక్స్ట్ ఈ 3 కలిపి ఒక సింగిల్ కౌంట్ లో ఈ టైప్ లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్ సింగిల్ కౌంట్, రైట్ సైడ్ సింగిల్ కౌంట్ వచ్చిన తర్వాత 2 కలిపి మనం ఒకే కౌంట్ లో ప్రాక్టీస్ చేయాలి. ఈ టైప్ లో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ స్టిక్ అనేది ఎక్కడ ఆపకుండా మెల్లగా ఒక సర్కిల్ ఈ టైప్ లో కంటిన్యూ చేయాలి. మెల్లగా స్పీడ్ అనేది ఇలా పెంచాలి. మనకి ఈ స్పిన్నింగ్ అనేది బాగా రావాలంటే మన హ్యాండ్స్ అనేవి ఇలా స్ట్రెచ్ చేసి ఈ స్పిన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ టైప్లో ఇలా స్ట్రెచ్ చేయకుండా మన హ్యాండ్స్ అనేది దగ్గరగా పెట్టుకొని ఇలా స్పిన్ చేసామంటే మనకి స్టిక్ వచ్చి మనకి గుచ్చుకుంటుంది. సో మనకి స్పిన్నింగ్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని హ్యాండ్స్ అనేది స్ట్రెచ్ చేసి స్పిన్నింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇది స్పీడ్గా తిరగాలంటే తిరిగి లెఫ్ట్ సైడ్ స్పీడ్ పెంచాలి, రైట్ సైడ్ కూడా స్పీడ్ పెంచాలి. అంటే హ్యాండ్ ఇక్కడ ఉంది కదా స్టిక్ ఇలా వెనక్కి వచ్చినప్పుడు స్పీడ్ పెంచాలి, మళ్ళీ ఇటువైపు ఇలా వెనక్కి వచ్చినప్పుడు స్పీడ్ పెంచాలి. సో మరీ ఒకేసారి ఫుల్గా విసరకుండా స్టిక్ అనేది కొంచెం మెల్లగా ఇటువైపు స్పీడ్ పెంచుతూ ఉండాలి. అప్పుడు మనకి స్పీడింగ్ అనేది ఈక్వల్గా వస్తుంది. రెండు వైపులో కూడా స్పీడ్ కొంచెం పెంచాలి, లెఫ్ట్కి వచ్చినప్పుడు రైట్కి వచ్చినప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఇలా ఇన్సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇవి చేయడానికి స్టిక్ని డబ్బులు పట్టుకొని రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ ఇలా రైట్ సైడ్ క్రాస్కి పెట్టుకోవాలి. ఇది 1. ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి రైట్ లెగ్ పక్కకి పట్టు రావాలి. ఇది 2. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది వెనక నుంచి ఇలా పైకి లేపాలి. ఇది 3. ఓకే, 1 రైట్ సైడ్ క్రాస్గా ఉండాలి. 2 ఇలా కింద నుంచి రైట్ లెగ్ పక్కకి రావాలి. 3 ఇలా వెనక నుంచి పైకి లేవాలి. ఓకే, 1 2 3. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిపి ఒక సింగిల్ కౌంట్లో ఇలా స్లోగా చేయాలి. ఇది మనకు బాగా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ క్రాస్గా పెట్టుకోవాలి. ఇది 1. ఇప్పుడు ఇలా కింద నుంచి లెఫ్ట్ లెగ్ పక్కకు వచ్చేలా పెట్టాలి. ఇది 2. ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా వెనక నుంచి పైకి లేపాలి. ఓకే, 1 2 3. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిపి ఒక సింగిల్ కౌంట్లో చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్, రైట్ సైడ్ ఒక సర్కిల్ ఈ టైప్లో విడివిడిగా చేయాలి. స్టిక్ సెంటర్లో ఆపుతూ ఇవి మనకి చేయడం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టిక్ అనేది ఎక్కడ ఆపకుండా ఇలా మెల్లగా ఒకే సర్కిల్ వచ్చేలా చేయాలి. సో ఈ టైప్లో మెల్లగా స్పీడ్ అనేది ఇలా పెంచుకోవాలి. మనం అవుట్ సైడ్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎలా అయితే బయట పెట్టామో అలాగే ఇన్ సైడ్ కూడా హ్యాండ్స్ అని బయట పెట్టాలి. నెక్స్ట్ దీని స్పీడ్ అనేది లెఫ్ట్ సైడ్ పైనుంచి కిందకు వస్తున్నప్పుడు స్పీడ్ పెంచాలి. లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ కూడా అలాగే పైనుంచి కిందకు వస్తున్నప్పుడు స్పీడ్ పెంచాలి. సో అలా పెంచుతూ స్పీడ్గా ఆ స్పీడ్ని కంటిన్యూ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా హెడ్ పై నుంచి ఫ్రంట్ కి బ్యాక్ కి సర్కిల్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు ఈ మూమెంట్ చేయడానికి సేమ్ ఇలా మనం ఇలా 1 హ్యాండ్ స్టాండ్ తీసుకోవాలి.
తీసుకొని ఇలా స్టిక్ ఇలా కింద పట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టిక్ ఇలా పైన పట్టుకోవాలి. పైన పట్టుకొని ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ పైన స్టిక్ ఇలా సర్కిల్ అవుతూ ఉండాలన్నమాట దీని సపోర్టింగ్ తో. సో ఈ టైప్ లో ఫ్రంట్ సర్కిల్ బ్యాక్ సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ ఇది మనం స్టార్టింగ్ లో 2 హ్యాండ్స్ తో చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే ఫస్ట్ ఒక హ్యాండ్ తో ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు నెక్స్ట్ అది హ్యాండ్ సపోర్ట్ పెట్టే కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టిక్ ఇలా పట్టుకోండి 1 హ్యాండ్ తో. ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇది పట్టుకున్న రైట్ హ్యాండ్ కాబట్టి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా క్రాస్ కి పెట్టుకోండి. ఇది 1, ఇక్కడ నుంచి కింద పెట్టండి. ఇది 2, ఇక్కడ నుంచి ఇలా పైకి లేపండి. ఇది 3. ఓకే, 1 2 3. సో ఈ టైప్ లో ఒక సర్కిల్ చేయాలి, పైకి రావాలి, స్టిక్ పైకి వెళ్ళాలి ఇదే డైరెక్షన్ లా. సో ఇలా వచ్చిన తర్వాత ఈ పైకి వెళ్ళిన స్టిక్ ని రెడ్ కలర్ పార్ట్ అనేది సేమ్ ఈ లెఫ్ట్ షోల్డర్ వైపు ఇలా వెనక్కి పెట్టండి. బాడీ వెనక్కి రావాలి, ఇక్కడ నుంచి ఇలా వెనక్కి రావాలి. ఇది 1. ఇప్పుడు మళ్ళీ ఇది రైట్ షోల్డర్ వైపు రావాలి. ఇది 2. ఇది మళ్ళీ సేమ్ ప్లేస్ రావాలి. ఇది 3. ఓకే, 1 2 3. సో ఈ టైప్ లో చేయాలి. బ్యాక్ సర్కిల్. ఓకే, ఫస్ట్ 1 ఫ్రంట్ సర్కిల్, 2 బ్యాక్ సర్కిల్. ఓకే, ఇప్పుడు మనం ఇలా 2 హ్యాండ్స్ తోను ఈ సర్కిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను స్టిక్ ని రైట్ హ్యాండ్ పట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సపోర్టింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిక్ ఇది 1, ఇది 2. ఇప్పుడు 3 లో ఈ లెఫ్ట్ హ్యాండ్ తో స్టిక్ ఇలా పైకి పుష్ చేయాలి, క్రాస్ గా ఈ డైరెక్షన్ ఇలా క్రాస్ పైకి పుష్ చేయాలి. చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది వెనక లెఫ్ట్ షోల్డర్ దగ్గర రావాలి. ఇది 4. అగైన్ రైట్ షోల్డర్ దగ్గర రావాలి. ఇది 5. ఇలా పైకి లేపాలి. ఇది 6. ఇది 6 కౌంట్ తో ప్రాక్టీస్ చేయాలి. 1 2 3 లో స్టిక్ లో పుష్ చేయాలి పైకి. ఓకే, 4 బ్యాక్ సైడ్ లెఫ్ట్ షోల్డర్ దగ్గర రావాలి. 5 బ్యాక్ సైడ్ రైట్ షోల్డర్ దగ్గర రావాలి. 6 ఇలా పైనుంచి ఫ్రంట్కి వచ్చేయాలి. ఓకే, 1 2 3 4 5 6. సో ఇదే కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ ఆపకుండా ఇదే టైప్ లో. సో 3 లో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో పుష్ చేయాలి స్టిక్ పైకి, అప్పుడు స్టిక్ పైకి లేస్తుంది ఈ టైప్ లో. సో మెల్లగా కొంచెం స్పీడ్ అనేది ఇలా పెంచుకోవాలి. సో మనం ఈ స్పిన్నింగ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఇలా మన హెడ్ కన్నా పైకి ఉండాలి. సో అప్పుడే మనకి ఇది ఈ స్పిన్నింగ్ అనేది బాగా వస్తుంది. మన తలకు తగలకుండా ఈ స్టిక్ అనేది మన తల గుచ్చుకోకుండా మనకి బాగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మన పైకి ఉన్నప్పుడు ఇలా ఈ టైప్ లో. సో మనకి కింద బిడ్డలు చేసామంటే వచ్చి మనకి తలకు గుచ్చుకుంటుంది ఈ పాయింట్ అనేది. అందుకనే హ్యాండ్స్ అనేది పైకి ఉండాలి. పైకి పెట్టి ఇంక డౌన్ అవ్వకుండా అదే ప్లేస్ ఇలా మనం ఇది చేస్తూ ఉండాలి స్పీడ్ చేసినప్పుడు. సో ఈ టైప్ లో నెక్స్ట్ మన దీని స్పీడ్ అనేది ఇక్కడ ఇలా ఫ్రంట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్లేస్ స్పీడ్ పెంచుకోవాలి. సో మళ్ళీ ఈ బ్యాక్ ఇక్కడ నుంచి ఇలా లేస్తుంది కదా, ఈ ప్లేస్ స్పీడ్ పెంచుకోవాలి. ఓకే, ఇక్కడ స్పీడ్ పెంచాలి, ఈ ప్లేస్ లోనే స్పీడ్ పెంచాలి. ఓకే, స్పీడ్ అనేది ఎక్కువ పెంచాలి, కొంచెం పెంచాలి స్పీడ్ అనేది. సో అప్పుడు స్పీడ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది.